కేంద్ర ప్రభుత్వం 4 డిఏలు రిలీజ్ చేసినప్పటికి కూడా ఒక్క డిఏ కూడా రిలీజ్ చేయకుండా వాళ్ళని వేదన గురి చేస్తున్నారు. పిఆర్సీ 2023 జూలైలో కొత్త పిఆర్సీ రావాలి, ఇంతవరకు కొత్త పిఆర్సీ లేదు. ఆ కమిటీ వేసిండు జోషి గారితో, ఇంతవరకు రిపోర్ట్ తీసుకోలే, ఎప్పుడొస్తా కూడా తెలియదు. ఇవన్నీ మనం ఆనాడు కేసీఆర్ గారే అన్ని సమస్యలకు కారణమని చెప్పి, కేసీఆర్ గారు మళ్ళీ రావద్దని చెప్పి కక్ష కట్టి ఇవాళ ఆరూరు రమేష్ లాంటోడు 90,000 మేడతోడు ఉన్నాడు కూడా ఎందుకు ఓడిపోయాడు? ఆరూరు రమేష్ వ్యక్తిగతంగా ఓడిపోలే, కానీ ఈ ప్రభుత్వం వద్దనుకున్నారు వారు. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మాటలు తప్ప చేతలు ఉంటుంది అని చెప్పి భావించారు కాబట్టి ఓట్లేసారు. పార్టీ పాలసీ. ఇవాళ సేమ్ వీళ్ళు ఆ కోపంతో వీళ్ళకి ఓటెత్తే పేనమ్మి నుంచి పోయినబడిగా ఫీల్ అవుతున్నారు. పేనమ్మి నుంచి ఈ మంత్రుల్ని అడుగుతున్నా, మా వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు మీటింగ్ పెట్టించి దబాయించి మీరు ఆ పార్టీ కోటేసినా ఈ పార్టీ కోటేసినా రేపు మీ సంగతి చూద్దామని చెప్పే బదులుగా ఇంకా ముఖ్యమంత్రి దగ్గర పోయి మనకి మాట ఇచ్చినాం, గిన్ని మాటలు ఇచ్చినాం, ఎమర్జెన్సీ ఉన్నాయి, పరిష్కరించినటువంటి సోయి ఉంటే సంతోషపడడం తప్ప ఈ పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు ఈ కాలేజీ యాజమాన్యాల మీద స్కూల్ ఇవేం పద్ధతి అని నాకు అర్థం కాదు. అవన్నీ వేయలేదు కేసీఆర్ అంతకుముందు. ఇవన్నీ మనకు కొత్త కాదు. తెలంగాణ వాళ్ళు ప్రేమకు లొంగుతారు తప్ప దబాయింపులకు లొంగే తెలంగాణ కాదు. మత్పరిచ్చులు మాయ చేసుడు తెలంగాణ రక్తంలో లేదు, అది గమనించాలి. ఇలా ఓట్లు వేసింది, రోడ్లు వేయలేదని వేసిండు కేసీఆర్కు. రోడ్లు వేసిండు, కాలువలు తవ్విండు, ప్రాజెక్టు కట్టిండు, ఇంట్లో టిప్ టాప్ చేసిండు, ఏ టౌన్కి పోయినా బ్రహ్మాండంగా 4 లేన్ రోడ్డు. కానీ ఎక్కడో సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవానికి దెబ్బ తగిలింది. ఆత్మగౌరవానికి దెబ్బ తగిలితే సహించలేడు కాబట్టి ఇవాళ రియాక్ట్ అయ్యిండు. ఇవాళ వీళ్ళు కూడా మళ్ళీ మన తెలంగాణ ప్రజల సైకాలజీ అర్థం చేసుకోకుండా, దీని యొక్క నేపథ్యాన్ని చరిత్ర అర్థం చేసుకోకుండా మళ్ళీ కనుక మీరు దబాయించే ప్రయత్నం చేస్తే ఇది నీకు సూచించే వేసే ఓటు కాదు బిడ్డ, ఇది సీక్రెట్గా వేసే ఓటు, తప్పకుండా వాళ్ళ ఆత్మను ఆవిష్కరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, నాలాంటి వాడు 24 సంవత్సరాల రాజకీయాలు ఉండబట్టి ఎక్కడ ఎవరికి ఏ అవసరమున్నా, ఎక్కడ ఏ సంఘం ఉద్యమాలు చేసినా, ఎక్కడ భంగపడ్డ వాళ్ళు బాధపడ్డ వాళ్ళు టెంటేసి ఉద్యమాలు చేసినా ఆ టెంట్ల కింద మాట్లాడిన వాళ్ళం, సంఘీభావం చెప్పిన వాళ్ళం, ఆ గొంతుకకి గొంతైన వాళ్ళం మేం. రేపు వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓడేయాలి. ఏమడగాలి? అంతకుముందు అంటే ఆయన ప్రశ్నించే గొంతు, నువ్వు ఎక్కడ ప్రశ్నిస్తావు? ఇప్పుడు పిల్లి లెక్క ఉంటావు, నువ్వు ప్రశ్నించి ఎక్కడ నువ్వు పిల్లి లెక్క ఉండాల్సిందే. లేమా మేం? లేడా అమ్మ ఆరూరు రమేష్ గారు? అధికారం ఉన్నాక నువ్వు పిల్లి లెక్క ఉండాలి తప్ప తిరుగుబాటు చేస్తానికి నడవదు. నాది నడిచింది. 2015లో మొట్టమొదటిసారిగా ఆర్థిక మంత్రిగా ఉండి మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిన నాడు 1700 మంది కార్మికుల్ని రిమూవ్ చేసిన నాడు నా కార్మికుల జీవితాలే ముఖ్యమని చెప్పి నేను పోయినా, వాళ్ళ సమ్మెకు పోయి నేను సంఘీభావం చెప్పొచ్చిన. నేను నా మంత్రి పదవి కంటే కూడా నేను పెట్టిన సంఘం కాబట్టి, నేను గెలిపించిన సంఘం కాబట్టి, వాళ్ళు గరీబోళ్ళు కాబట్టి, ఆకలితో ఉన్న వాళ్ళతో పెట్టుకోకూడదు అన్నట్టు సోయున్నోని కాబట్టి మేము ఆనాడు పోయినాం. అధికారంలో ఉండి ఆర్థిక మంత్రి ఉండిపోయినా నేను, పరిష్కరించాల్సిన స్థాయిలో ఉండిపోయినా నేను. కానీ ఎంతమంది చేయగలుగుతారు అట్లా? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిండ్రు, సమ్మె చేస్తే హుకుం జారీ చేసిండ్రు, మీకు తెలుసు. సంఘం రద్దు చేయమని రద్దు చేసిండ్రు. అశ్వత్థామరెడ్డి రిజైన్ చేయాలి, రిజైన్ చేసిండు. మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని చెప్పిండు. 39 మంది చనిపోయినరు. కానీ మేము పోయినాం. మా పదవి కాదు ముఖ్యం. ఇక మా ఆర్టీసీ కార్మికులు సంఘీభావం పోయింది. నేను స్టేట్మెంట్ ఇచ్చిన ఆనాడు. నా స్టేట్మెంట్ ఏంటంటే, అరే సంఘాలు ఎప్పుడో పుట్టినాయి, సంఘం ఇవాళ ఉన్నది, రేపు కూడా ఉంటుంది. భంగపడ్డోళ్ళు, బాధపడ్డోళ్ళు, హక్కుల కోసం పోరాటం చేసే వాళ్లకు జీవితాంతం 2 బాధ్యతలు ఉంటాయి. ఒక భుజం మీద కుటుంబాన్ని పోషించే బాధ్యత ఉంటుంది, ఇంకో భుజం మీద వాళ్ళ హక్కుల కోసం పోరాడే బాధ్యత ఉంటుంది. ఆ పోరాడేవాడికే నా మద్దతు అని చెప్పాను. నేను ఆర్థిక మంత్రిని అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన కూడా మాట్లాడాడు. కొంతమంది విధవలు మాదానిలో ఉండి ఇట్లా మాట్లాడుతున్నా కూడా అన్నాడు, భరించిన. ఒక సందర్భంలో కోపం అయితే ఈ జెండా కొనని అని చెప్పాను. నేను ఎవరు రాను నీ జెండా కొనని ఈ ప్రశ్నించ గవాలు నీ అధికారం రాగానే నువ్వేం చేస్తావా అనేది మీ చరిత్ర ఏంది, మీ కథ ఏంది, మీరు చెప్పుకో. మేము ఎక్కువ చెప్పుకోం. కానీ ఇవాళ మీకు హామీ ఇస్తున్నాం, రేపు మీ సమస్యలకు అండగా ఉండేటువంటి నేను. రేపు మీకు ఏ అవసరం ఉన్నా కూడా వాలిపుటలు మేం కాబట్టి, గట్లా ప్రయారిటీ కూడా ఓటు ఉంది కాబట్టి ఏ చేద్దామని చెప్పు. నీకు రెండో ఓటు ఎత్తుంది, మూడో ఓటు ఎత్తుంది చెప్పు, తప్పేముంది. మా ప్రయారిటీ ఓటు ఉంది, మమ్మల్ని దబాయించకండి చెప్పండి. మీరు ఇవాళ
రాత్రే చెప్తే ఇంత గొప్పగా స్పందించి ఇవాళ మీరు ఇంత గొప్పగా మాకు సంఘీభావం చెప్తా ఉన్నారు. డెఫినెట్గా మీకు సంపూర్ణంగా అండగా ఉంటామని చెప్పి మళ్ళీ మాటిస్తున్నాం.